లిక్విడ్ వద్దు, ఊరికి నార్మల్ గా తుడిచేసాయి. ఓకే, అన్ని వాటర్ ఎందుకు? అయ్యయ్యో, కొన్ని ఇన్ని వాటర్ తీసుకోకూడదు నాన్న. చూడు ఇంత వాటరా. సైడ్ రా, కన్వీనియంట్ ఉంటుంది. స్టూల్ తీసేయి, చేరు. సరే పెట్టు పెట్టు. పట్టుకున్నావా గట్టిగా? అక్కడ పెట్టుకో. అవి కొద్దిగా అవి బేబీ నేను చేస్తామా, నువ్వే చేస్తావా? దాంట్లో వేయకూడదమ్మా అసలు, అది ప్లెయిన్ వాటర్ తోటి చేయాలి. వద్దు, లిక్విడ్ వేయకూడదు, నువ్వు చెయ్యి. ఓకే సరే. ఏంటేంటి? వరలక్ష్మి వ్రతం. వ్రతం ఫస్ట్ క్లాత్ అయితే నీట్ ఫోల్డ్ చేసుకుంటా. చేసుకో, చెయ్యి. సరే సరే ఇస్తాను మేడం. ఒకప్పుడు నువ్వు చేసే హెల్ప్ ఇది, ఇప్పుడు నేను చేయాలన్నా నీకు? నీట్ గా తుడవలేదంటే నీకుంటది. బొట్లు కూడా నువ్వే పెడతావా? వచ్చా నీకు? దానిపైన కుంకుమ పెట్టాలి. ఓకే వెరీ గుడ్. ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఇక్కడ దేవుడి పైన పెట్టాలి. సరే చెయ్యి నువ్వు. నానా నేను క్లీన్ చేస్తానా? మళ్ళీ వీడియోలో చూసే వాళ్ళందరు పిల్లలతో పని చేస్తున్నా అంటారు. నేనే చేస్తా. రూమర్స్ నో రూమర్స్. సరే, రూమర్స్ బ్యాన్ ఫ్రమ్ యూట్యూబ్. ఓన్లీ రూమర్స్. సరే చెయ్యి. వెనకొద్దు, ఊరికే ఊరికే తడి చేయకుండా నార్మల్ గా వదుడు. సరే మీరు తుడుస్తూ ఉండండి. మీరు, నేను బట్టలు ఫోల్డ్ చేసే పని ఉంది, మొత్తం చేసేస్తా. ఓకేనా? ఓకే, అదండి విషయం. పిల్లలు వరలక్ష్మి వ్రతంకి మా పాపే అన్ని నేనే చేస్తాను అని చెప్తుంది అనమాట. నేను దగ్గరుండి ఇంకా చూస్తూ ఉన్నాను, అసలు వినట్లేదు. మొత్తం తనే చేస్తానని చెప్తుంది. ఇద్దరు పిల్లలంతే. నేను ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తాను, నేను దేవుడి పటాలు క్లీన్ చేస్తానని పని ఇద్దరు షేర్ చేసుకున్నారు. రేపు ఎలాగో హాలిడేనే కదా, సో ఈరోజు ఈవినింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి పిల్లలతోటే చేపిస్తున్నాను. ఇది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్, సో అందుకోసమే వాళ్ళ కోసం నేను. వద్దొద్దు, క్లీన్ చేయి. ఓకే, నేనైతే ఇక్కడ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి సర్దేయాలి. సో అదనమాట. నువ్వే చేస్తావా బేబీ? నీకు ఓపిక ఉందా? దేవుడికి పటాలకి బొట్లు కూడా నువ్వే పెడతావా? సరే నువ్వే చెయ్యి. సో తనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట పూజ చేయాలని. నిన్న నుంచి చేస్తుంది, నిన్న షార్ట్ వీడియోలో కూడా చూసారు కదా. ఇంకా సరే తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని చెప్పి తనతోనే చేపిస్తున్నాం. అబ్బో పని చెప్తున్నానా? సరే గాయస్, ఇప్పుడైతే నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి సర్దేస్తాను. ఈ లోపు మా పాప వర్క్ ఎంతవరకు చేస్తుందో చూద్దాం. అవునండి, వర్క్ అయితే బాగా ఇన్వాల్వ్ అవుతుంది, బాగా చేస్తారు. ఇద్దరు అంతే, నాకు మంచిగా హెల్ప్ చేస్తారు. ఓకే, అవును. ఎక్కువ వాటర్ పెట్టద్దు, లైట్ గా డిప్ చేసి పిండేసి అంతే. అంతే, ఏం లేవులే, వాటర్ లేవు మా. ఓకే, లైట్ గా వస్తుంది. సరే తుడుచు, పిండుతా.
సరే గైస్ బాయ్. బాయ్. ఓకేనా పండు, నేను వచ్చేనా? నువ్వే చేస్తావా? You should not look for anyone to involve. ఎప్పుడు మమ్మీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మేము చెయ్యాలి. మమ్మీ వాళ్ళు చేస్తే కలిసిపోతారు. అందుకోసం నువ్వు నాకు రెస్ట్ ఇస్తున్నావా? అవును, నువ్వు కలుపుకో. మేము థ్యాంక్ యూ బేబీ. చూడు, It's okay. It's okay. లవ్ యూ. మమ్మీ కొరియన్ సింబల్, కొరియన్ హార్ట్. బై. My mother is Korean. అంటే వాటర్ సరిపోతాయా? సరిపోతాయి. టాబ్లెట్ నేను ఒకటి తీసుకో. ఒకటే వేయాల్సింది. ఒకటే అన్ని ఎక్కువైనాయి, వాటర్ ఎక్కువ, కొన్ని రిమూవ్ చేసాయి, కొన్ని తీసి. చల్ 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 చల్. మమ్మీ నేను ఒకటి వేస్తా. అవే ఇంకొకటి ఏనన్నా నేను వేస్తాను. గంధం అది. ఇంకొకటి వేసి, ఇంకొకటి వెయ్యి. ఇంకొకటా? త్రీ. ఇక్కడ పెట్టు, ఇటు పెట్టు. ఎందుకు వంగిపోతున్నావు? ఎందుకు నేనట్లు పెడుతున్నా. అంత బాగా ఇంకా పెట్టేసేయి. ఇది పెట్టు, ఇది పెట్టు. అంటే అవి ఫామ్ అయిపోతున్నాయా? మెల్ట్ అవుతుంది. ఇంకా కొంచెం వాటర్ తీసేయాలి. వెరీ గుడ్. కుంకుమ కూడా ఒకేసారి పెట్టాలి. నువ్వు కుంకుమ పెట్టలేదు. ఈ వేలు తీసుకో, ఈ ఫింగర్, మిడిల్ ఫింగర్, దాని అలా నాకు రాదు. నేర్చుకోవాలి మా. ఓకే ఓకే, కుంకుమ పెట్టు. అక్కడ ఉంది చూడు. మమ్మీ కుంకుమ నేను పెడతా. సరే నువ్వు ఇది పెట్టే. పసుపు పెట్టా. పసుపు పెట్టు. గంధం అక్కడ ఎందుకు పెడుతున్నావు? సర్లే, పర్లేదు పర్లేదు. ఓకే, అది ముఖ్యమైన ప్లేస్. మళ్ళీ మిగతా అంత దేవుడికి పెట్టచ్చా? మమ్మీ ఓకే. నా దగ్గర పెట్టు. నీట్ గా పెట్టినా, రౌండ్ గా ఉండాలి. నేను ఒకసారి పెట్టి చూపించాను కదా, అలా. ఇట్లా సరే, వీళ్ళు ఫింగర్ ప్రింట్ పెట్టేసింది. సరేలే. మమ్మీ ఎక్కువ తీసుకో, కాస్త ఎక్కువ తీసుకొని పెట్టు. కొంచెం పెద్దదిగా. పెడితే ఏం బాగుంది. లేదు, పెద్దగా పెట్టాలి. చెప్పిందా? ఇంకా పెద్ద, అట్లనే ఉండాలి, పెద్దగా పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ పెట్టుమా. శివుడు పార్వతి వాళ్ళకి పెట్టు. ఫస్ట్ దీన్ని పెట్టేసి ఆరిపోతుంది, తర్వాత అంటుకోదు కదా కుంకుమ. పండు అన్నీ పెట్టేస్తున్నావా? అవును, ప్రతి దేవుడికి పెడుతున్నా. సరే పెట్టు. లైట్ గా ఎక్కువ అయిపోయింది. పెట్టుమా, బొట్టు పెట్టు. సో పూజ సామాన్లన్నీ ఎలా సర్దారో చూపిస్తాను రండి. సో మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ అంతా నీట్ గా పెట్టేశారనమాట. ఇక్కడ చూడండి. అయితే చిన్న చిన్న వర్క్, కొంచెం పిల్లలకి క్రిటికల్ గా ఉన్న వర్క్ అంతా అరే టైట్ అయిపోయింది, నేనే చేశాను. సో ఈ పేపర్స్ వేయడము అంతవరకు నేను చేశాను. మొత్తానికైతే కంప్లీట్ చేశారు ఇద్దరు కలిసి. సో ఇక్కడ వరకు అయితే నేనే చేశాను. ఇవన్నీ ఇక్కడ ఒక్కొక్కటి నేనే ఫిట్ చేశానండి ఇవన్నీ. సో బొట్టు పెట్టడము ఇవంతా కూడా మా పిల్లలు ఇద్దరు కష్టపడి చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్ కి ఆ లక్ష్మీదేవి వాళ్ళకి చదువు బాగా, వెరీ గుడ్, బాగా చదువుకోవాలి, బాగా చదువు వచ్చేలాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్టాండ్ ఎందుకు, నేనున్నాగా. అయినా నేను కనిపించను, నైటీలో ఉన్నా. సో మా పాప డోర్ కూడా నీట్ గా క్లీన్ చేసేసి ఇలా చేశారు. సో చూడండి, వెరీ గుడ్ తల్లి. ఇట్లాను అక్కడ సో మొత్తానికైతే అంతా ఇలా హెల్ప్ చేశారు. ఓకే, పెట్టు పెట్టు పెట్టు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఓకే గైస్, బాయ్. కూడా బొట్లు పెట్టేస్తుంది. స్టాండ్ ఎందుకు నాన్న? సరే, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లి ఇంకా వర్క్ చేస్తూనే ఉంది చూడండి.
పూజ సామాన్లన్నీ ఇంకా పిల్లలు క్లీన్ చేసేస్తారు కదండి. ఇంకా వీటన్నిటిని మేము నేనే క్లీన్ చేసేస్తున్నా. నేను రా. అసలు వినట్లేదు మా పాప. నేను కూడా చేస్తాను అని చెప్పి వచ్చింది. సరేలే అని చెప్పి ప్లేట్స్ వరకు ఇచ్చా. ఓకే బాయ్. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా. చూడండి అన్నీ క్లీన్ చేసేసి వాటికి కూడా ఇలా బొట్లు పెట్టేసి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. పూజ అంతా కూడా ఇంకా రేపు ఎలా చేశాను అనేది రేపు వీడియో షూట్ చేసి పెడతాను అనమాట.